ఈ రోజుల్లో ఇలా ఉండకపోతే ఎవ్వరు మిమ్మల్ని బ్రతకనివ్వరండి. అవేంటో చెప్తాను, ఒక్కసారి వినండి. నెంబర్ 1, ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడట్లేదు, ప్రేమించట్లేదు, మీ అవసరం లేదు అని ఎవరన్నా మిమ్మల్ని దూరం పెట్టారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేదు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు మాట్లాడలేకపోతే నేను ఉండలేను అని ప్రాధేయపడకండి. అలా పడటం వల్ల వాళ్ళేం కరిగిపోయి మిమ్మల్ని ఓకే చేయరు. మీరు ఎంతైతే బ్రతిమలాడుతూ ఉంటారో అంత ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. పైగా చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు లోపల ఎంత బాధ ఉన్నా వాళ్ళు అవాయిడ్ చేశారని పైకి మాత్రం నీ అవసరం నాకు లేదు అన్నట్లుగానే ఉండండి. కానీ నెంబర్ 2, ఎవరైనా మిమ్మల్ని మాటలతో కానీ చేతలతో కానీ ఎగతాళి చేస్తూ ఉన్నారనుకోండి, మీరు వెంటనే రియాక్ట్ అయిపోకండి. అక్కడ రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదండి. మీరు అక్కడ రెస్పాండ్ అవ్వారు అంటే వాళ్ళ మాటలు మీరు స్వీకరించినట్లే, వాళ్ళ మాటలకు మీరు టెంప్ట్ అయిపోయినట్లే. అలా కాకుండా ప్రశాంతంగా ఉండి అక్కడ ఒక చిన్న స్మైల్ ఇవ్వండి, వాళ్ళే వెర్రివాళ్ళలాగా కనిపిస్తారు అక్కడ. ఇక నెంబర్ 3, మీకు ఏదైనా దక్కలేదనుకోండి, అది ప్రేమ విషయంలోనైనా, పెళ్లి విషయంలోనైనా, ఉద్యోగ విషయంలోనైనా, వ్యాపార విషయంలోనైనా, డబ్బు విషయంలోనైనా, ఇంకే విషయమైనా సరే మీకు ఏదైనా దక్కలేదనుకోండి, ఆ బాధని అందరితో చెప్పుకోకండి. ఇలా మీ బాధను చెప్పుకోవటం వల్ల వాళ్ళు ఆర్చరు, తీర్చరు, మన సమస్యను తీర్చకపోగా పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు. వాళ్ళు ఆనందపడటానికే మన బాధలు చెప్పుకున్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఎవరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి పదే పదే మీ బాధల్ని నలుగురికి చెప్పుకొని వాళ్ళు హెల్ప్ చేయకపోగా మీరు మీ విలువను తగ్గించుకునే వాళ్ళు అవుతారు. ఇక నెంబర్ 4, మీరు గతంలో ఏదో తప్పు చేశారండి, ఆ తప్పును తెలుసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. ఆ తప్పుని అంతటితో వదిలేయండి. మళ్ళీ ఆ తప్పు చేయకుండా గుణపాఠం నేర్చుకోండి, పశ్చాత్తాపడండి. అంతేకాని అది నలుగురిలో పెట్టేసి నేను ఆ తప్పు చేశాను, క్షమించండి, పశ్చాత్తాపడిపోతున్నానని పదే 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 మీ తప్పుని గుర్తు చేస్తూ ఉన్నారనుకోండి, చుట్టూ నలుగురు ఆ తప్పుని హైలైట్ చేస్తూ ఉంటారు. అసలే ఎప్పుడు ఎక్కడ దొరుకుతుందా అని చూసే ఈ జనాలు మిమ్మల్ని విమర్శించడానికి, ఏలెత్తి చూపడానికి మీరే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు తప్పు చేశారు, తెలుసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, అంతటితో వదిలేయండి. మీరు వదిలేస్తే మీ పక్క వాళ్ళు కూడా వదిలేస్తారు. మీరు దాన్నే పట్టుకొని సాగదీస్తూ ఉన్నారనుకోండి, అవతల వాళ్ళు కూడా దాన్నే పట్టుకొని మిమ్మల్ని వేలెత్తి చూపించడానికి మీరే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 5, ఎవరి లైఫ్లతోటి మీరు కంపేర్ చేసుకోకండి. ఇలా పక్క వాళ్ళతో పోల్చుకోవటం వల్ల మీరు ఎప్పుడు చిన్నగానే కనిపిస్తారు. ఎవరి లైఫ్ వాళ్ళదండి. మీరు ఒకరితో పోల్చుకున్నట్లే వాళ్ళు మీతో పోల్చుకోవట్లేదని మీరు ఎలా అనుకుంటారు? మీరేం తక్కువ కాదండి, మీ టాలెంట్ మీదే. నీటిలో చేప ఫాస్ట్గా ఎగురుతుందండి, గాల్లో పిట్ట ఎత్తుగా ఎగురుతుంది. ఈ చేప ఎత్తుగా ఎగరలేదని, ఆ పిట్ట నీళ్ళలో ఈదగలేదని ఈ 2 వాల్యూ పడిపోతాయా? దేని వాల్యూ దానిదే, దేని టాలెంట్ దానిదే. ఎవరి జీవితం వాళ్ళకే గొప్పండి. పక్క వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎప్పటికీ జీవితంలో హ్యాపీగా ఉండలేమండి. కాబట్టి ఈ కలికాలంలో, ఈ కాలంలో ఇలా స్ట్రాంగ్గా ఉంటేనే ఈ సమాజంలో మనం బ్రతకగలుగుతాం. ఏ మాత్రం ఈ జనాలకు మనం వీక్గా ఉన్నట్లు కనిపించినా ఆడేసుకుంటారండి. కాబట్టి మినిమం జాగ్రత్తలు తీసుకోండి, ఓకేనా? ఈ 5 జాగ్రత్తలు తీసుకుంటాం అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారా?